వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. గతంలో ఎడ్యుకేషన్లో ఈ ప్రశ్న అడిగారు. కింది వాణిలో ఒకటి ఆర్థిక పరమైన రిజిస్టరు. ఆప్షన్ 1 స్టాక్ రిజిస్టర్, ఆప్షన్ 2 స్టేషనరీ రిజిస్టర్, ఆప్షన్ 3 సిబ్బంది సర్వీస్ రిజిస్టర్, ఆప్షన్ 4 లెడ్జర్. ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్న అడిగినప్పుడు మనం ఎలిమినేషన్ చేసుకోవాలి. సరికాని సమాధానాన్ని మనం తీసివేస్తూ వస్తే సరైన సమాధానాన్ని గుర్తించగలుగుతాం. సో ఇది సిబ్బంది సర్వీస్ రిజిస్టర్ కాదు, ఎందుకంటే అది ఆర్థికపరమైన రిజిస్టర్ కాదు కాబట్టి. మరి స్టాక్ రిజిస్టర్, స్టేషనరీ రిజిస్టర్ కూడా కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ మంత్లీ, సంవత్సర, ఇయర్ బడ్జెట్కు సంబంధించి ఆదాయం ఎంత వచ్చింది, వ్యయం ఎంత చేయడం జరిగింది అన్న అంశాలను గురించి సూచించేటువంటి రిజిస్టర్ లెడ్జర్. లెడ్జర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక షార్ట్కట్ బడ్జెట్ అంటే పాఠశాల బడ్జెట్ను రూపొందించడానికి ఉపయోగించేటువంటి రిజిస్టర్ లెడ్జర్ అని గుర్తుపెట్టుకోండి. లెడ్జర్ బడ్జెట్. సో ఈ ప్రాస ద్వారా, ఈ రైమింగ్ ద్వారా మీరు గుర్తుంచుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. కనుక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, ఈవెన్ డిఎస్సికి సంబంధించి, స్కూల్ మేనేజ్మెంట్, పాఠశాల యాజమాన్యం, పరిపాలన అనే సబ్జెక్ట్లో భాగంగా రికార్డులు, రిజిస్టర్లు అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నారు. ఇది చాలా ఈజీ టాపిక్. మొత్తం రికార్డ్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఒక 5 ఇంపార్టెంట్ రికార్డ్స్, రిజిస్టర్స్ పైన మీరు అవగాహన ఏర్పరచుకోండి. సో ఇక్కడ ఆన్సర్ లెడ్జర్ అని తీసుకోండి. ఈ సందర్భంలో మీకు తప్పనిసరిగా కాంపిటేటివ్ పరీక్షల్లో వచ్చేటువంటి కొన్ని రికార్డ్స్, రిజిస్టర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. మొదటిది క్యుములేటివ్. సో క్యుములేటివ్ మరి రికార్డ్నే క్రమాభివృద్ధి పత్రం అంటారు. ఒక విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుంచి ఆ విద్యా సంవత్సరం ముగిసే వరకు పాఠ్య కార్యక్రమాలలో, సహపాఠ్య కార్యక్రమాలలో ఆ విద్యార్థి సమగ్ర వికాసానికి సంబంధించిన మార్పులను, చేంజెస్ను సిస్టమేటిక్గా ఒక రికార్డులో రాస్తే అదే క్యుములేటివ్ రికార్డ్, క్రమాభివృద్ధి పత్రం. మీకు తెలుసు 1964-66 సంవత్సరంలో కొఠారి కమిషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రతి విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒక రికార్డులో నమోదు చేయాలని సూచించడం చేత క్యుములేటివ్ రికార్డును మన పాఠశాలల్లో మరి అమలు చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్యుములేటివ్ రికార్డ్ అంటే ఒక పాఠశాలలో ఒక విద్యార్థికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సూచించేటువంటి రికార్డు. రెండవది చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ టాపిక్ ఇది, లాగ్ బుక్. ఒక పాఠశాల విద్యా చరిత్ర చెప్పేటువంటి రికార్డు. చూడండి ఇక్కడ సింపుల్, ఒక విద్యార్థి యొక్క సమగ్ర చరిత్ర చెప్పేది క్యుములేటివ్ రికార్డ్ అయితే, ఒక పాఠశాల యొక్క విద్యా చరిత్ర చెప్పేది, ఒక పాఠశాలకు డైరీ వంటిది ఈ యొక్క లాగ్ బుక్. చాలా ఇంపార్టెంట్. కాబోయేటువంటి ఒక ఆఫీసర్గా మీరు ముఖ్యంగా ఎంఈఓలు కానీ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానీ, డిఓలు కానీ తాము సందర్శించిన పాఠశాల యొక్క యథాతథ స్థితిని, వారి అభిప్రాయాలను, సూచనలను ఏ రికార్డులో నమోదు చేస్తారంటే లాగ్ బుక్. కనుక లాగ్ బుక్ సంబంధించి 2 బిట్స్ నేర్చుకోండి. ఇది పాఠశాల విద్యా చరిత్ర చెప్పేది, ఒక విధంగా పాఠశాల యొక్క డైరీగా చెప్పవచ్చు. మరి పర్యవేక్షణ అధికారులు, సూపర్వైజర్స్ తమ అభిప్రాయాలను నమోదు చేసేటువంటి రికార్డ్ ఏంటంటే లాగ్ బుక్. ఇది రిపీటెడ్ బిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మొదటిది చెప్పుకున్నాం క్యుములేటివ్ రికార్డు, క్రమాభివృద్ధి పత్రం. ఇది ఒక విద్యార్థికి సంబంధించిన సమగ్ర చరిత్రను రాసేటువంటి రికార్డు. ఆ తర్వాత రికార్డులలో మరొక రికార్డు చాలా ఇంపార్టెంట్, అక్విటెన్స్. సో యొక్క అక్విటెన్స్ రికార్డు
మరి ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించినటువంటి రిజిస్టర్. సో ప్రతి నెల ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి శాలరీస్, జీతాలు నమోదు చేసేటువంటి రిజిస్టర్ ఈ యొక్క అక్విటెన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్విటెన్స్ అంటే ప్రతి నెల జీతం వస్తుందో లేదో అనే భయంలో కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈనాడు ఉన్నారు. కనుక ఇక్కడ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. టెన్స్ అంటే జీతభత్యాలకు సంబంధించిన రిజిస్టర్, అక్విటెన్స్. లాగ్ బుక్ అంటే లాంగ్ హిస్టరీ, పాఠశాల యొక్క చరిత్రను చెప్పేది, ఒక విద్యార్థి యొక్క క్రమాభివృద్ధిని సూచించేటువంటి రికార్డు క్యుములేటివ్ రికార్డ్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాలలో ఈ కొండ గుర్తులు, షార్ట్ కట్స్ ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి మీరు మనసులో ఏర్పరచుకోవడం వల్ల ఎగ్జామినేషన్ హాల్లో స్పీడ్గా, అక్యురేట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు మొత్తం 5 ఇంపార్టెంట్ రికార్డులు రిజిస్టర్లలో 3 రికార్డ్స్ గురించి నేను చెప్పాను. క్యుములేటివ్ రికార్డు పాఠశాలలో ఒక విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సూచించేది. లాగ్ బుక్ ఒక పాఠశాల యొక్క విద్యా చరిత్ర, పాఠశాలలో జరిగే ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా ఈ రికార్డులో మరి నమోదు చేయాలి. పర్యవేక్షణ అధికారులు సూపర్విజన్కు, ఇన్స్పెక్షన్కు వచ్చినప్పుడు తమ అభిప్రాయాలు, సూచనలు ఈ లాగ్ బుక్లో రాయడం జరుగుతుంది. మరి ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించినటువంటి రిజిస్టర్, అక్విటెన్స్ రిజిస్టర్. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు ఒక పరిమితికి మించకుండా మరి స్టేషనరీ ఖర్చుల కోసం ప్రతిరోజు కొంత ఖర్చు చేయాలి. సో ప్రధానోపాధ్యాయుడు ఒక పరిమితికి మించకుండా ఆఫీసుకు సంబంధించి, పాఠశాలకు సంబంధించి చిన్న చిన్న అంశాలకు సంబంధించి ఖర్చు చేయాలి. ఇట్లా ఖర్చు చేసినటువంటి అంశాలను నమోదు చేసేటువంటి రిజిస్టర్ కంటింజెన్సీ రిజిస్టర్. సో కంటింజెన్సీ అంటే ఖర్చులకు సంబంధించి, కంటిన్యూగా ఉండే ఖర్చులకు సంబంధించి. అక్విటెన్స్, టెన్స్ జీతం వస్తుందో రాదో, జీతాలకు సంబంధించినటువంటి రిజిస్టర్ అక్విటెన్స్. సో ఇప్పుడు 4 రికార్డులు, రిజిస్టర్లు చెప్పాను. తప్పనిసరిగా మరి పోటీ పరీక్షల్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక పాఠశాల యొక్క ఆర్థిక రికార్డులలో అతి ముఖ్యమైనది లెడ్జర్. ఈ లెడ్జర్ను మనం తెలుగులో ఆవర్జా పుస్తకము అని కూడా అంటారు. ఈ లెడ్జర్కు క్యాష్ బుక్కు మధ్య ఉండే తేడా ఏంటంటే, క్యాష్ బుక్లో విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజులు, కేవలం ఇన్కమ్, ఆదాయాన్ని మాత్రమే నమోదు చేస్తాం. కానీ లెడ్జర్లో ప్రతి ట్రాన్సాక్షన్, ఆదాయము, వ్యయానికి సంబంధించిన లెక్కలను రాసేటువంటి రిజిస్టర్ లెడ్జర్. ఇక్కడ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, లెడ్జర్ అంటే ఇది పాఠశాల బడ్జెట్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైన ఆర్థిక రికార్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 రికార్డు రిజిస్టర్లు ఉన్నాయి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, కష్టమైన టాపిక్ కాదు. ఎప్పుడైనా మ్యాచింగ్ టైప్లో ఎడమ వైపున ఒక 5 రికార్డులు రిజిస్టర్లు ఇచ్చి కుడివైపున వాటికి సంబంధించిన అర్థం ఇచ్చినప్పుడు మీరు వాటిని జతపరచాలి. లేక డైరెక్ట్ బిట్, ఇందాక మనం చూసుకున్న బిట్ మాదిరి ఒక బిట్ ఇచ్చి ఇది ఏ రకమైన రికార్డు, దీని పర్పస్ ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారన్నప్పుడు ఈ రికార్డులు, రిజిస్టర్ల పైన ఒక అవగాహన ఏర్పరచుకోండి. చాలా సింపుల్. ఈ వీడియో రిపీట్ చేస్తూ మీరు నోట్స్ రాసుకొని వింటే ఈ టాపిక్ పైన ఖచ్చితంగా మీరు బిట్ సాధించే అవకాశం ఉంది. చాలామంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు ప్రిపేర్ అయ్యేవారు. ఈ రోజు నుంచి దాదాపుగా ఒక 90 డేస్ టైం ఉంది మీకు. ప్రతిరోజు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించవచ్చా లేదా? మనకు జాబ్ సాధించాలన్న బలమైన కోరిక ఉండాలి. ఎప్పుడైనా కూడా విలియం మెక్డూగల్ ప్రకారం మనిషి ప్రవర్తనను ప్రభావితం చేసేది లక్ష్యము, అవసరము, ప్రయోజనమని 3 అంశాలు చెప్తాడు విలియం మెక్డూగల్. మీకు తెలుసు, సైకాలజీలో విలియం మెక్డూగల్ ప్రయోజనతావాదం అనేటువంటి ఒక స్కూల్ ఆఫ్ సైకాలజీకి పితామహుడు విలియం మెక్డూగల్. ఈయన థియరీ ఆఫ్ ఇన్స్టింక్ట్స్, సహజాతాల సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను 3 అంశాలు ప్రభావితం చేస్తాయంటాడు విలియం మెక్డూగల్. మొదటిది అవసరం, నీడ్. రెండవది లక్ష్యం, ఆబ్జెక్టివ్. మూడవది ప్రయోజనం, యూటిలిటీ.
లేక యూజ్. ఎప్పుడైనా ఈ 3 అంశాలు మన ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తాయి. మొదటిది అవసరం. చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్స్ అన్నీ ఒకేసారి వచ్చాయి. డిఎస్సి, టెట్, మరి ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి. డిఎస్సిలో తక్కువ జాబ్స్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. మరి ఏ జిల్లాలో అయితే స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ తక్కువ ఉన్నాయో, ఈవెన్ నాన్ లోకల్ రాయాలన్నా కూడా 5% జాబ్స్ అక్కడ ఉండాలి ఖచ్చితంగా. అంటే 100 జాబ్స్ ఉంటే ఒక 5 జాబ్స్ మాత్రమే వస్తాయి. 50 జాబ్స్ పక్క జిల్లాలో ఉంటే కేవలం 2 జాబ్స్ మాత్రమే నాన్ లోకల్ కోటా కింద పోటీపడే అవకాశం ఉంది. మరి అటువంటి అవకాశం లేని అభ్యర్థులు ఎవరైతే బిఎడ్ పూర్తి చేశారో, డిగ్రీ పూర్తి చేశారో, వారికి ఒక మంచి అవకాశం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్. ఇప్పటి నుంచి 90 డేస్ టైం ఉంది. కేవలం 2 పేపర్స్, జనరల్ స్టడీస్ 150 మార్క్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ 150 మార్క్స్. ఈ ఎడ్యుకేషన్లో మొత్తం కలిపితే ఒక 50 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 50 టాపిక్స్ గురించిన 150 క్లాసెస్ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరు రోజుకు ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ వింటూ నోట్స్ రాసుకున్న ఆ నోట్స్ ఒక స్టాండర్డ్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. ఈజీగా 50 డేస్లోనే మీరు ఈ యొక్క హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఎడ్యుకేషన్ పేపర్ పైన పట్టు సాధించవచ్చు. కమ్ టు ద పాయింట్. నేను సాధిస్తానా లేదా అనేది పక్కన పెట్టండి. ముందు జాబ్ మనకు అవసరమా కాదా, మన శారీరక అవసరాలు ఫిజియలాజికల్ నీడ్స్, మన రక్షణ అవసరాలు సేఫ్టీ నీడ్స్, మన సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, ప్రేమ సంబంధిత అవసరాలు, గౌరవ అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి. రెండవది లక్ష్యం. నీ లక్ష్యం చాలా బలమైనదైతే, ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటే అందరూ కూడా అటు డిఎస్సి ప్రిపేర్ అవుతుంటారు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ అవుతుంటారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, లక్ష్యం పట్ల స్పష్టత ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. సో ఒకే ఒక లక్ష్యం పెట్టుకోండి. 90 డేస్లో జూన్ 23న జరగబోయేటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ నేను సాధించాలి. ఆ లక్ష్యం దిశలో నేను చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోండి. 90 డేస్ టైం ఉంది. 2 పేపర్స్, జిఎస్ 150, ఎడ్యుకేషన్ 150. చాలామందికి కష్టంగా ఉండేటువంటిది ఎడ్యుకేషన్. ఒకవేళ ఈ పేపర్ మీకు కష్టంగా భావిస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ అనే ఫోల్డర్లో ఎడ్యుకేషన్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ప్రామాణికమైన క్లాసెస్ ఒక 150+ క్లాసెస్ ఉన్నాయి. రోజుకు ఒక 3 క్లాసెస్ మీరు విని నోట్స్ రాసుకుంటే దాదాపుగా ఒక 300 నుంచి 500 పేజీల నోట్స్ మీరు రాసుకోగలుగుతారు. అదే స్టాండర్డ్ మెటీరియల్. ఎప్పుడు కూడా ప్రింటెడ్ మెటీరియల్ పైన ఆధారపడొద్దు. అది చదివినా మీరు అవగాహన చేసుకోలేరు. ఒక ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు క్లాస్ వింటూ నోట్స్ రాసుకోవడం కష్టమైనప్పటికీ కూడా ఒక్కసారి నోట్స్ రాస్తే ప్రిపరేషన్ అయిపోయినట్లు, ఒక్కసారి నోట్స్ రాస్తే 10 సార్లు చదివినట్లు. కనుక డియర్ ఫ్రెండ్స్, నా గైడెన్స్ ఫాలో కాండి. గతంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఏదో ప్రింటెడ్ మెటీరియల్ కోసం మరి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. కమ్ టు ద పాయింట్ చెప్తున్నాను. నీ అవసరం, నీ లక్ష్యం, నీ ప్రయోజనం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధిస్తే నీకుండేటువంటి ప్రయోజనాలు. సో స్థిరంగా మంత్లీ 50,000 శాలరీ వస్తుంది నీకు. సో ఒక 10 ఇయర్స్లోగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రిటైర్డ్ అయ్యేలోగా ఒక జిల్లా స్థాయిలోనూ అధికారి కావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక శ్రమ, శారీరక శ్రమ చాలా తక్కువ ఉండే జాబ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ టీచర్ జాబ్తో పోల్చుకుంటే. కనుక కొంతమంది మరి విద్యార్థులను వారి యొక్క విద్యకు సంబంధించి పర్యవేక్షణ చేసేటువంటి ఒక ఆఫీసర్గా నువ్వు సెలెక్ట్ కావాలంటే ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా కూడా మీ లక్ష్య సాధన మీరు చేరుకోవచ్చు. కనుక డియర్ స్టూడెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం. వెంటనే నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ మీలో ఉన్నాయో చూసుకోండి. జాబ్ అనేది ఒక అవసరంగా నువ్వు భావిస్తే, ఒకే జాబుకు సంబంధించిన లక్ష్యాన్ని నువ్వు పెట్టుకుంటే, ఈ జాబ్ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం, స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. కరోనా టైంలో చూసాం, చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ శాలరీస్ పొందలేకపోయినారు. సో ఇంట్లో కూర్చొనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ తీసుకున్నారు. కనుక నీకు ఒక ప్రయోజనం ఉంది, మరి స్థిరమైనటువంటి వేతనం ఉంది, మంచి మరి రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి, అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ కూడా ఉంది. కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ కోసం మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని మీరు సాధించండి. మీ లక్ష్య సాధనలో మా యూట్యూబ్ ఛానల్లో ఉండే క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి.
ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి. మరి ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి గత ప్రశ్నల విశ్లేషణకు సంబంధించిన వీడియో క్లాసులు మీకు కావాలంటే ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.